వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై కానీ సెల్ కానీ కాల్స్ కానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక మార్కెట్ లాస్ట్ వీక్ చూసినాం కదా, ఓన్లీ మనకు 4 ట్రేడింగ్ సెషన్స్ ఉండే. కానీ ఆ 4 ట్రేడింగ్ సెషన్స్ కూడా పెద్ద మూమెంటం లేదు. రేంజ్ బౌండ్లో ఉండిపోయింది మార్కెట్. అంటే గట్టిగా పైకి అవడానికి ట్రై చేస్తుంది కానీ ఎందుకో అది సాధ్యం కావడం లేదు. దాంతోపాటు లాస్ట్ వీక్ క్రిస్మస్ తోటి కొద్దిగా లిక్విడిటీ కూడా తక్కువైంది, పెద్ద మూమెంటం కూడా లేదు. అంటే ఎఫ్ఐఎస్ పెద్ద పార్టిసిపేట్ చేయరు కాబట్టి దాంతో ఓవరాల్గా మార్కెట్ అయితే రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. సరే, ఇక నెక్స్ట్ ఫస్ట్ తర్వాత మళ్ళీ మార్కెట్లో చలనం రావచ్చు. దాంతోపాటు మనకు ఫిబ్రవరి 1కు యూనియన్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఇక బడ్జెట్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతోపాటు Q3 రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఆ సందడి కూడా స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్ ఇక సందడి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్లో. అంటే ఫస్ట్ తర్వాత ఆర్ 5th తర్వాత ఈ వీక్ అటు ఇటు ఉండొచ్చు. ఆ తర్వాత అయితే ఖచ్చితంగా మార్కెట్లో మూమెంటం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో మూమెంటం అయితే గట్టిగా ఉంటుంది. సరే, ఆ మూమెంటం ఎట్ సైడ్ ఉంటుంది అనేది మనం చూడాలి. Q3 రిజల్ట్స్ కనుక మంచిగా ఉంటే అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీ Q3 రిజల్ట్స్ కూడా నిరాశ పరిస్థితి మాత్రం ఈసారి ఫాల్ చాలా ఎక్కువ ఉండొచ్చు. మరి బడ్జెట్లో ఏమైనా అనూహ్య నిర్ణయాలు, మరి మార్కెట్కు బూస్ట్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సింది. కాబట్టి ఈ నెక్స్ట్ మంత్ అయితే మార్కెట్ కొంచెం మూమెంటం ఉండొచ్చు. కాబట్టి కొంచెం చూసి చేయండి. ఈ జనవరి వరకు, ఫిబ్రవరి తర్వాత మార్కెట్ కొంచెం కూల్ ఆఫ్ కావచ్చు, కరెక్ట్గా రేంజ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. ఆ లోపల అయితే అనూహ్య అంటే చూసినాం కదా, ఒక్కోసారి సడన్ ఇటువంటి స్పైక్స్ ఇది ఉంది కదా, ఇటువంటివి చాలా ఉన్నాయి. నిన్న మనం చూడవచ్చు, మీరు ఇటువంటివి చాలా వస్తున్నాయి. ఇది ఇక్కడ అందరినీ కొట్టేసింది డే క్యాండిల్సే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సరే, ఇక మనం లాస్ట్ వీక్ ఒకసారి చూస్తే, లాస్ట్ వీక్ మనకి ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ 2 గ్రీన్ క్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ అంతకుముందు ఒక డేలో పడ్డది కదా ఇది, ఈ బీభత్సమైన ఫాలు. ఈ ఫాల్ని ఇప్పటి వరకు కూడా ఇది రికవర్ చేయలేకపోయింది. ఈ పడ్డ ఫాల్ ఇప్పటి వరకు కూడా ఇది రికవర్ కాలేదు. చూడండి, ఇక్కడనే కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత ఒక్క క్యాండిల్ అప్ సైడ్ మూమెంటం అయితే ఇచ్చింది. కానీ ఇది బ్రేక్ కావాలి, ఇది కూడా టెస్ట్ కావాలి. యాక్చువల్లీ ఇంతవరకు వెళ్ళి మళ్ళీ ఫాల్ కావాలి మార్కెట్. కానీ కనీసం ఈ గ్యాప్ అయితే కూడా ఫిల్ చేయడానికి వెళ్ళట్లేదు. ఇది ఇక్కడిక్కడనే తిరుగుతుంది. మరొక రోజు ఎప్పుడో సడన్ మూమెంటం వచ్చి మళ్ళీ గ్యాప్ ఫిల్ అయ్యి కిందికి వస్తుందా, లేదంటే ఇది బ్రేక్ చేసి పైకి వస్తుందా చూడాలి. ఓవరాల్గా ఈ వీక్ మాత్రం మనకు బయర్స్కు పెద్ద ఆపర్చునిటీస్ అయితే ఇవ్వనట్టే కనిపిస్తుంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ చూసినాం కదా మనం, ఈ మూమెంటంలో కష్టము. సెల్లర్స్కి మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చి ఉండాలి. కానీ ఎంతమంది సెల్ చేస్తారు, ఎంతమంది బై చేస్తారు అనేది మీకే తెలియాలి. సరే, ఓవరాల్గా మనకు ఈ వీక్ నిఫ్టీ మాత్రం రేంజ్ బౌండ్లోనే ఉన్నది. ఒక్కరోజు కొంచెం గ్యాప్ అప్ అయ్యి కొంచెం బుల్లిష్ మూమెంటం వచ్చినా మళ్ళీ ఇమీడియట్గా చూసారు కదా, మళ్ళీ ఫాల్ అయితే అయ్యింది. కాబట్టి ఇప్పుడే మార్కెట్ పైకి పోతుంది అని చెప్పలేము. కాకుంటే ఇక్కడ కొన్ని సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ సపోర్ట్ లెవెల్స్ ఇది బ్రేక్ కానంత వరకు అయితే మార్కెట్ పైనే ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఇంకా చాలా కిందికి పోయే అవకాశం అయితే ఉంది. ఇవి డైలీ క్యాండిల్స్, మన వీక్కు సంబంధించి 4 డేస్ క్యాండిల్స్ను మనం ఇక్కడ అయితే చూస్తాం. అట్లే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డే క్యాండిల్స్, ఈ వీక్కి సంబంధించి ఇక చూడొచ్చు. ఇది కూడా సేమ్ ఉంది. సేమ్ ఒక 2 రోజులు గ్రీన్లో మూసింది, ఒక 2 రోజులు రెడ్. సరే, ఓవరాల్గా ఈ ఫాల్ను మాత్రం ఇది టెస్ట్ చేయగలిగింది బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేయలేదు. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ ఫాల్ను టెస్ట్ చేయగలిగింది. అయితే ఈ గ్యాప్ మాత్రం ఫిల్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఫాల్లో కూడా చూడొచ్చు మనం, ఈ చాలా రోజులు కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ నిఫ్టీ చాలా ఫాల్ అయింది, కానీ ఈ కన్సాలిడేషన్లో కూడా నిఫ్టీ ఫాల్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ కాలి. ఇక్కడనే చాలా రోజులు కన్సాలిడేషన్ అయింది. ఇమీడియట్గా రికవరీ కూడా నిఫ్టీతో పోలిస్తే చాలా మంచి రికవరీ కూడా అయింది. మళ్ళీ సేమ్ ఈ రేంజ్లోకి వచ్చింది. చూడండి, ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో అందులోకే వచ్చి మళ్ళీ తిరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మేబీ రేపు బడ్జెట్లో మంచి డిసిషన్స్ తీసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఆగదు, చాలా మంచి దూకుడు మీద అవుతుంది. ఇక లేదు అంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కంటే ఎక్కువ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఓవరాల్గా మనకు బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ ప్రీవియస్ ఫాల్ ఏదైతే ఉందో, మనకు ఫ్రైడే వచ్చిన ఫాలు, దాన్ని అయితే కొంచెం టెస్ట్ చేయగలిగింది. కానీ అక్కడ రేంజ్ని మాత్రం నిలుపుకోలేకపోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. కాబట్టి
ఓవరాల్గా ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీకి ఇది ఒక సపోర్ట్ అయితే ఉంది, మంచి గట్టి సపోర్ట్. ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఎక్కువ ఫాలో అయ్యే అవకాశం ఉంది. అది బ్రేక్ చేయనంత వరకు అయితే ఇక్కడికనే తిరగవచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మనం ఇంకో ఇంపార్టెంట్ డేటా అయితే చూడాలి, మెయిన్ FIS డేటా. మనం ఎప్పుడు డైరెక్ట్ వీక్లీ చూస్తుంటాం కదా FIS డేటా. ఇది చూడొచ్చు మళ్ళీ. FIS డేటా మనకు కొన్ని రోజులు పాజిటివ్ అనిపించింది, లాస్ట్ వీక్ చూసినాం ఓకే పర్వాలేదు FIS ఒక రోజు బై చేస్తారు, ఒక రోజు సెల్ చేస్తారు కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదని. ఎందుకంటే గతంలో కంటిన్యూస్గా దాదాపు ఒక 2 months సెల్ చేసారు FIS, మధ్యలో కొంచెం బయింగ్ సైడ్ కనిపించింది కానీ మళ్ళీ సెల్లింగ్ సైడే వెళ్ళిపోయారు FIS. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ సెషన్స్ దాదాపు ఒక 10 ట్రేడింగ్ సెషన్స్ చూస్తే మనకు ఒక్కరోజే పాజిటివ్ అంటే బయింగ్ సైడ్ ఉన్నారు, మొత్తం సెల్ చేస్తున్నారు. ఈ సెల్లింగ్ కూడా ఓకే ఇంటెన్సిటీస్ గతం అంత లేదు. అంటే లాస్ట్ టైం చూసినాం మనకు డైలీ 3000, 4000, 6000, 8000 అట్లా పోయిరు సెల్లింగ్. కాకుంటే ఇప్పుడు సరే ఆ రేంజ్లో అంత లేదు కానీ అయినప్పటికీ వీళ్ళు అయితే ఎంతో సెల్లింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 6000 crores చేసారు ఒక రోజు, తర్వాత 1000, 4000, 3000 మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. 2000 నుంచి 1300 crores వచ్చింది. కాకుంటే పెద్ద వాల్యూమ్స్ లేవు నిన్న కాబట్టి అది నిన్న వదిలేసినా కానీ ఈ 2-3 days పెద్ద లెక్కలోకి తీసుకోకపోయినప్పటికీ అంతకుముందు అయితే వాళ్ళు మళ్ళీ సెల్ సైడే ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం ఎందుకో కానీ మళ్ళీ కొంచెం మార్కెట్ మీద అంటే ఖచ్చితంగా పైకి పోతుంది అని ఎంత అనిపిస్తున్నా FIS ఎందుకో సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మళ్ళీ ఏమన్నా చెప్పలేము, ఎందుకంటే మన DIIs ఎంత ఉన్నా కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళు బై సైడే ఉన్నారు. ఏదో ఒక టైంలో వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ సరిపోకపోవచ్చు కాబట్టి వీళ్ళదే డామినేషన్ అయితే ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డేటానే నన్ను కొంచెం భయపెడుతుంది. సరే ఒకవేళ Q3 రిజల్ట్స్ మంచిగా ఉంటే అది కొంచెం వీళ్ళు సెల్లింగ్ తగ్గొచ్చు, లేదు Q3 రిజల్ట్స్ కూడా బాగాలేవంటే మాత్రం ఇంకా FIS ఇంకా అగ్రెసివ్ సెల్ సైడ్ వెళ్ళొచ్చు. కాబట్టి మార్కెట్స్ ఫాలో అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్ మనకు మార్కెట్ పెరగాలి అంటే Q3 రిజల్ట్స్ బాగుండాలి, దాంతోపాటు బడ్జెట్లో కూడా మంచి డిసిషన్స్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ బూస్టప్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు RBI కూడా ఇక చెయ్యాలి, ఎందుకంటే చాలా రోజుల నుంచి కనీసం రేట్ కట్ చేయట్లేదు. మరి ఆ రేట్ కట్ కానీ ఇంకేదో అగ్రెసివ్ డిసిషన్స్ వస్తే తప్ప మళ్ళీ మార్కెట్ పికప్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇంకా RBI మానిటరీ పాలసీకి మళ్ళీ టైం ఉంది, ఎందుకంటే మొన్ననే ఇచ్చారు కాబట్టి ఇంకో 2 months టైం పడుతుంది. ఆ తరప్పుడు ఏమన్నా డిసిషన్ తీసుకుంటారేమో చూడాలి. సరే ఓవరాల్గా FIS మాత్రం మళ్ళీ సెల్ సైడ్ వెళ్ళిరు కాబట్టి ఇది కొంచెం డేంజర్ బెల్స్ని అయితే మోగిస్తుంది కాబట్టి చూడాలి. ఇక ఓవరాల్గా మనం మొన్న వీడియో చేయలేకపోయినా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల దీని గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. ఇటువంటి వీడియోస్ చేయలేనప్పుడు ఇంకేమైనా నా దగ్గర అప్డేట్స్ ఉంటే అయితే నేను ఇస్తూ ఉంటా, మీకు క్లిక్ చేసి జాయిన్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ కావచ్చు. ఓకే ఇక అది పక్కకు పెడితే మనకు మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మండే ఏం కావచ్చు మార్కెట్ అనేది. మండే రోజు మన లెవెల్స్ ఇవి, ఈ లెవెల్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ చూడవచ్చు మనకు 2 yellow లైన్స్ ఉన్నాయి, 23,813 ఒకటి, 23,753 ఒకటి. ఈ yellow లైన్స్ మధ్యలో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయినా ఇక్కడైనా ఇందులో అయితే ట్రేడ్ చేయకండి, నేనైతే ట్రేడ్ చేయను ఇందులో. ఒకవేళ ఈ yellow లైన్ కనుక బ్రేక్ అయితే 23,753 లైన్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న సెల్లింగ్ చేస్తా, ఇంతవరకు మాత్రమే ఉంటా. 23,666 ఈ లెవెల్ వరకు సెల్ అనేది చేస్తా. అంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ మీద 23,753 లెవెల్ రీటెస్ట్ మీద ఇంతవరకు అయితే సెల్ సైడ్ ఉంటా, ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా మార్కెట్ చాలా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 23,666 లెవెల్ అయితే ఇంపార్టెంట్, ఇది బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నేను బయింగ్ చేయాలంటే ఈ లెవెల్ పైన ఉండాలి మార్కెట్. 23,813 లెవెల్ పైన మంచి క్యాండిల్ క్లోజ్ అయ్యి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి బయింగ్ సైడ్ ఉంటా. ఇంతవరకు నా టార్గెట్ ఇదే, లాస్ట్ 23,960 వరకు మాత్రమే నేను బయింగ్ సైడ్ ఉంటా. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ టెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు బయింగ్ సైడ్ అయితే ఉంటా. ఇక మంచి అగ్రెసివ్ బయింగ్ చేయాలంటే ఇది కూడా బ్రేక్ కావాలి, మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది ఈ లెవెల్ బ్రేక్ కావాలంటే మంచి స్ట్రాంగ్ క్యాండిల్, మంచి మూమెంటంతో బ్రేక్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, 23,960 లెవెల్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ ఇక పైకి వెళ్తుంది అని మనకు కొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇక లేదు ఇక్కడికన్నా ఎదిరిందంటే మళ్ళీ కన్సాలిడేషన్లోనే ఉంటుంది.
కాబట్టి ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్. 23,666 లెవెల్, 23,960 లెవెల్. ఇది బ్రేక్ అయితే పైకి అయ్యే అవకాశం ఉంది, ఇది బ్రేక్ అయితే ఎక్కువ ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా లేదు అంటే ఇక్కడిక్కడనే ఓపెన్ అయితే ఇందులో అయితే నేను ట్రేడ్ చేయను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇందులో తిరిగినంతసేపు నేను ట్రేడ్ చేయను. ఇది బ్రేక్ అయితే ఇక్కడ సెల్ చేసి ఇంతవరకు, ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ కనుక టెస్ట్ చేస్తే దీని రీటెస్ట్ మీద మళ్ళీ బయింగ్ సైడ్ ఉంటాయి. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ట్రయల్ చేసుకుంటూ వెళ్తా. కాబట్టి ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. 23,813, 23,753, 23,666, 23,960 లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ మండే వరకు. కాబట్టి ఈ లెవెల్స్ని బట్టి మనము ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే, బ్యాంక్ నిఫ్టీ మండే ఇది చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్గా ఒక 3-4 లెవెల్స్ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 51,111, 51,233 ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఇందులో పెద్ద మనకు ట్రేడ్ అవసరం లేదు. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి బయింగ్ ప్లాన్ చేద్దాం. 51,311 లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్లాన్ చేస్తా. ఇంతవరకు మాత్రమే ఉంటాం. 51,571 వరకు అయితే బయింగ్ సైడ్ ఉంటా. ఇక్కడ రిజెక్షన్ వస్తుందా, ఒకవేళ ఈ లెవెల్ మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ కావాలి. ఇంకో ఇటువంటి క్యాండిల్స్ కూడా కాదు, ఇంకా పెద్ద క్యాండిల్ మంచి ఇట్లా ఫుల్ పెద్ద క్యాండిల్తో బ్రేక్ అయ్యి మళ్ళీ చిన్నగా రీటెస్ట్ చేస్తే అప్పుడు ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే ఇంపార్టెంట్. 51,571 లెవెల్ చాలా ఇంపార్టెంట్. అది బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే అక్కడి నుంచి ఇట్లా రీటెస్ట్ చేయాలి. రీటెస్ట్ చేసి పైకి ఇవ్వాలి. ఇక చూడొచ్చు, ఇది ఒకసారి బ్రేక్ అయింది, మళ్ళీ నెక్స్ట్ క్యాండిలే కిందికి వచ్చేసింది, రీటెస్ట్ చేయలే. ఇది కూడా బ్రేక్ అయింది, ఇమీడియట్గా కిందికి వచ్చింది. అట్లా కాకుండా ఈ క్యాండిల్ మొత్తం పైనే క్లోజ్ అయ్యి ఆ తర్వాత ఇక మళ్ళీ దీని కిందికి రావద్దు. ఇక దీని కిందికి రాకుండా ఉంటేనే అప్పుడు బయింగ్ ప్లాన్ చేస్తే అప్పటి వరకు అయితే చేయను. కాబట్టి 51,571 లెవెల్ అనేది ఇంపార్టెంట్. బై చేయాలనుకుంటే అగ్రెసివ్ బై. రేపు ఒకవేళ చిన్న ఫ్లాట్గా కానీ ఇక్కడికనే ఓపెన్ అయితే దీనిపైన ఉంటే, ఒకవేళ ఇక్కడనే ఉంది, ఇక రీటెస్ట్ చేసింది అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే బయింగ్ ప్లాన్ చేస్తే ఒక 200 పాయింట్స్ నేను క్యాప్చర్ చేస్తాను. ఇక్కడ కింద క్లోజ్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి ఇది రీటెస్ట్ మీద 51,233 రీటెస్ట్ మీద ఇంతవరకు సెల్లింగ్ సైడ్ ఉంటా. 51,000 అనుకోండి, ఇక 51,000 వరకు నేను సెల్లింగ్ సైడ్ ఉంటా. ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే దీని మీద బయింగ్ చేస్తా. ఈ నుంచి ఇంతవరకు ఫాస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ అగ్రెసివ్గా వెళ్తుందా లేదంటే మళ్ళీ వెనక్కి వస్తుందా అనే దాని మీద బట్టి నేను ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇది పెద్ద క్యాండిల్తో కనుక బ్రేక్ అయితే 51,000 మళ్ళీ ఇంకా ఫాల్ అవుతుంది. ఇంతవరకు ఫాల్ అయ్యే అవకాశం ఉంది. 5448 వరకు బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే, స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ మీద నేను ఇంతవరకు సెల్లింగ్ సైడ్ అనేది ఉంటా రేపటి వరకు. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, మండే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి సెల్ చేస్తా ఇంతవరకు. ఒకవేళ ఇంతవరకు వచ్చింది అనుకోని మనకు ఆపర్చునిటీ పెద్ద గ్యాప్ డౌన్ అయింది, ఇంతవరకు వచ్చిందంటే ఇక్కడ నేను మళ్ళీ రిజెక్షన్ వస్తే ఇక్కడ బయింగ్ చేస్తా. సేమ్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయితేనే, క్యాండిల్ బ్రేక్ అయితేనే సెకండ్ టార్గెట్, లేదు ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వచ్చిందంటే ఇక్కడనే నేను క్లోజ్ చేసేస్తాను ఆ పొజిషన్. ఇక్కడ మళ్ళీ ఒక సెల్లింగ్ ఎంట్రీ తీసుకుంటా, ఇంతవరకు ఉంటా. అట్లా మన లెవెల్స్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ లెవెల్స్ వచ్చినప్పుడు అది రిజెక్షన్ వస్తుందా, క్యాండిల్ బ్రేక్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం ట్రయల్ చేయాలన్నా లేదంటే అక్కడనే పొజిషన్ క్లోజ్ చేయాలన్నా అనేది డిసిషన్ అనేది తీసుకోవాలి. మరి ఇవన్నీ అప్డేట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు జాయిన్ కావాలనుకుంటే మన లింక్లో ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను పెట్టినటువంటిది. ఎలాంటి ఈ పెయిడ్ ఛానల్ ఇటువన్నిటికీ నేనైతే చాలా వ్యతిరేకం. కాబట్టి నేను అటువంటివి ఎప్పుడూ ప్రమోట్ అయితే చేయను. ఓకే, అది ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. థ్యాంక్ యూ.